ఆ, ఇక ముచ్చట్లలో కోదమా ఎవరన్నా డెలివరీకి పోయిననుకో ఏంది ఇక బిడ్డ పుట్టిందా కొడుకు పుట్టిందా అని ముందుగా అడుగుతారు. అటెనక ఎర్రగున్నాడా బుర్రగున్నాడా ఎన్ని కిలోలు ఉందని అడుచుకుంటారు. కానీ ముందుకు ముందు అడిగేది చెప్పేది బిడ్డ కొడుక అనేది కదా. ఇక యాది తెచ్చుకొని మీరు సుత ఎవరికన్నా ఫోన్ చేసి అడిగినా ఎవరికన్నా చెప్పాలన్నా గదే చెప్తారు కదా, కొడుకు పుట్టిండు ఇక బుడ్డ పుట్టిందని చెప్పేసి. ఇదన్నా ఓకే, కానీ ఇంకా కొందరు అయితే ఇక మాకు పుట్టబోయేది బిడ్డ కొడుక అని చెప్పి సుత అడుగుతారు. అసంటోళ్ళ కోసమే గీ ముచ్చట. పిల్లగాళ్ళు పుట్టడే ఒక కిస్మతు. ఎవరైతే ఏంది పుట్టేది, ఆడబిడ్డ పుట్టిందా మగ పిల్లగాడు పుట్టిందా అనేది తెలుసుకున్నాడు ఎందుకు? పిండం కడుపులో పడ్డది అనగానే అయ్యే వాళ్ళకు మస్తు కాయసి ఉంటుంది. లోపల ఉంది పిల్లగాడా పిల్లనా అని ఊహలలో లేడు మంచిదే. ఇక వాళ్ళ కోసం ఎదురు చూసుడు మంచిదే, కానీ బిడ్డ నా కొడుకు అని తెలుసుకుడు మాత్రం మంచిది కాదు. చట్టం ఊకోదన్నట్టు. మెల్లగా స్కానింగ్లకు పోయి మేడం మాకు పుట్టేది మగ పిల్లగాడా ఆడబిడ్డనా అని అడిగినా పైసలు తీసుకొని డాక్టర్లు చెప్పినా సుతా పోలీసులకు తెలిస్తే ఇక మీ మీద కేసు పెడతారు అన్నట్టు. లోపల ఉంది ఎవరైనా తెలిపేందుకు అల్ట్రాసౌండ్ స్కానింగ్ సెంటర్ల సుతా జర హుషారుతనం చేస్తాన్నాయి. వీళ్ళ మీద సుతా ఒక కన్నేసి పెట్టినామంటున్నారు సార్లు. పూసుక్కన ఎవరన్నా స్కాన్ చేసి చెప్తే సీజ్ చేసి పారెత్తామంటారు పెద్ద సార్లు. ఇక పిల్లగాండ్లను కనుడే ఒక గొప్ప ముచ్చట, ఇక వాళ్ళు ఉట్టుడే ఒక కిస్మతు. అసొంటిది ఇంకా బిడ్డనా కొడుకా అని చెప్పి తెలుసుకుంటు దేనికి? బిడ్డ ఇట్టం లేకపోతే కొందరు కడుపులోనే తీయించుకుంటాండ్రు. ఇక అంటే సంపిన కిందికే లెక్కలే అన్నట్టు. వీళ్ళ మీద కేసులు పక్కా అవుతుంది, కానీ గందుకే గిసొంటి స్కానులు వేయొద్దు చెప్పొద్దు అడగద్దు అంటారు పెద్దసార్లు. ఎంతమంది సార్లు నెత్తి పెట్టుకొని చెప్పినా కూడా సుతా కొందరు ఎక్కతక్క పైసలు తీసుకొని చెప్తానే ఉన్నారు. ఆడపిల్లలను అద్దనుకునేటోళ్ళు కడుపుల బిడ్డను చంపుతూనే ఉన్నారు అని దిట్టబట్టే కొన్ని దొంగ సెంటర్ల గురించి ఎరికైన జనాలు.